ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఆలుగడ్డ ఉన్న పెసరపప్పు కూర వండబోతున్నా. చాలా బాగుంది. నేను ఇదివరకు కూడా వండినా. ఈరోజైతే రెండోసారి వండడం అయితే చాలా బాగుంటుంది. మనమైతే ఆలుగడ్డలు ఉడకబెట్టి కూడా అవసరం లేదు. పొట్టు తీసేసుకొని ఇట్లా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పెసరపప్పు కూడా నానేసి పెట్టుకోవాలి. చూడండి, పెసరపప్పు నానేసి పెట్టుకున్న తర్వాతనైతే ఒక వెల్లుల్లి గడ్డ కూడా పొట్టు తీసుకోవాలి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నా. పచ్చిమిర్చి అయితే వేయట్లేదు, నేనైతే ఎండుమిర్చి వేస్తున్నా. ఇప్పుడైతే మనమైతే స్టవ్ పైన గంజు పెట్టుకొని తగినంత నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె కాలినాకైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు అయితే నా దగ్గర లేదు, అందుకోసం అయితే వేయలేదు. నేనైతే ఎండుమిర్చి వేస్తున్నా, పచ్చిమిర్చి వేయట్లేదు. ఎండుమిర్చి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అని ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నా. ఎండుమిర్చి అయితే ఇట్లా మంచి గోలినాకనైతే మనమైతే ముందుగా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిని అయితే ఇట్లా మంచిగా దంచి పెట్టుకోవాలి. దంచి మంచిగా వేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి అయితే మరీ మెత్తగా దంచిన అవసరం లేదు, ఇట్లా లైట్గా దంచితే సరిపోతుంది. చూడండి, వెల్లుల్లి గోలినాకనైతే పసుపు వేసుకోండి. నేనైతే పసుపు అయితే ఏ కర్రీలైనా ఎక్కువనే వాడతా. మనం పసుపు ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. యాంటీబయాటిక్ కదా పసుపు అయితే, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు పసుపు మంచి గోలినాకనైతే ఆలుగడ్డ వక్కలు అయితే వేసుకుంటున్నా. చూడండి, మంచిగా కలుపుకోండి. ఇట్లా చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకున్నాకైతే మనం ముందుగా నానేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అయితే ఆ పెసరపప్పు కూడా వేసుకోండి. చూడండి, పెసరపప్పు వేసుకున్న తర్వాతనైతే మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతనైతే మనం వట్టి మూత అయితే పైన వట్టి మూత అయితే పెట్టద్దు, పైన ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా పెసరపప్పు వేసుకున్నాకనైతే మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని పైన పెట్టుకోవాలి. మనం ప్లేట్లో వాటర్ పోసుకోకుండా వట్టి మూత పెట్టినాం అనుకో, పప్పు మొత్తం మాడిపోతుంది. అందుకోసం అయితే చూడండి, ఇట్లా ప్లేట్లో వాటర్ పోసుకొని అయితే మూత పెట్టుకొని ఒక నిమిషం దాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ పోయలే కాబట్టి తొందర పప్పు అనేది మాడిపోతుంది. అందుకోసం అయితే పైన వాటర్ పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకొని ఇప్పుడైతే మనం మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, కలపలేదనుకో పప్పు కింద మాడిపోతుంది. నేను చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకోండి. ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే ఇప్పుడైతే మనం తగినంత కారం వేసుకుందాం. మనం ఇట్లా ఆలుగడ్డ పప్పు వండుకున్నప్పుడైతే కారం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కంటే ఇట్లా కారం వేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ అందులో ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే తగినంత కారం వేసుకున్నాకైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేను వాటర్ కూడా మనం ఈ ఆలు వక్కలు మునిగేదాకానే పోస్తున్నా. చూడండి, నేను చూపించిన విధంగా అయితే వాటర్ అయితే పోసుకోండి. ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోవాలంటే మీరు వేసుకోండి. నేనైతే లాస్ట్లో వేసుకుంటా ఉప్పు అయితే, ఇప్పుడు వేయట్లేదు నేనైతే ఉప్పు. ఇప్పుడైతే వాటర్ పోసుకొని అయితే పైన మళ్ళీ ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే లోపల వాటర్ వెనికినా కూడా పైన వాటర్ తోటి కూర అనేది అడుగంటుకోకుండా ఉంటుంది. చూడండి, పైన వాటర్ పెట్టుకుని అయితే ఒక 5 నిమిషాలన్నా ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికించుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే మూత తీసుకొని అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. పప్పు అయితే నాకైతే కొంచెం ఉడకలేదు. కొంతమందికి ఇట్లనే ఇష్టం. ఇట్లా ఇష్టం ఉన్న వాళ్ళైతే మళ్ళీ వాటర్ పోసుకొని అవసరం లేదు. కానీ కొంచెం కాయకాయలా ఉందని అయితే నేనైతే పైన పెట్టిన వాటర్ వేడై ఉంటాయి కదా ఆల్రెడీ, వాటిని కొన్నిటిని పోసిన వాటర్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే నార్మల్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి ఇప్పుడు ఏం పైన వాటర్ పెట్టిన అవసరం లేదు. నార్మల్ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది. చూడండి, పెసరపప్పు ఆలుగడ్డనైతే ఎంత మంచిగా ఉడికిందో చూడండి. చూడగానే నోరూరుతుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే మనమైతే తగినంత ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకున్నాకనైతే కొత్తిమీర ఉందనుకో కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో, చాలా బాగుంటుంది. కొత్తిమీర అయితే నా దగ్గర అయిపోయింది, అందుకోసం అయితే నేనైతే వేయించిన ధనియాల పొడి వేసుకుంటున్నా. మన దగ్గర కొత్తిమీర లేనప్పుడు వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకున్నాం మనకు కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఆలుగడ్డ పప్పు కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.